ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా డిసెంబర్ 7వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 98 తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుంది, తెలుగు టైటన్స్కు క్వాలిఫై కావాలంటే ఇంకా ఎన్ని పాయింట్లు కావాలి, ఈ సీజన్లో ఎన్ని మ్యాచ్లు మిగిలి ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే టోటల్ 23 మ్యాచ్లు జరగగా బెంగాల్ వారియర్స్ 14 మ్యాచ్లు విజయం సాధిస్తే తెలుగు టైటన్స్ 4 మ్యాచ్లు విజయం సాధించింది. 5 మ్యాచ్లు టైగా ముగిశాయి. జరగబోయే మ్యాచ్ కోసం తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7: ఆశీష్ నర్వాల్ సెంటర్మెన్, సాగర్ రావాల్ రైట్ కవర్, అజిత్ పవార్ లెఫ్ట్ కవర్, మంజీత్ రైట్ ఇన్, విజయ్ మాలిక్ లెఫ్ట్ ఇన్, శంకర్ గదై రైట్ కార్నర్, అంకిత్ లెఫ్ట్ కార్నర్లో ఆడే అవకాశం ఉంది. బెంగాల్ వారియర్స్ స్టార్టింగ్ 7: మనిందర్ సింగ్ సెంటర్మెన్, మయూర్ కదం రైట్ కవర్, సిద్ధేష్ లెఫ్ట్ కవర్, ప్రణయ్ రాణే రైట్ ఇన్, విశ్వాస్ లెఫ్ట్ ఇన్, నితేష్ కుమార్ రైట్ కార్నర్, ఫజాల్ అట్రాచలి లెఫ్ట్ కార్నర్లో ఆడే అవకాశం ఉంది. ఈ సీజన్లో ఈ రెండు టీంల రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్ వాళ్ళాడిన లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. బెంగాల్ వారియర్స్ వాళ్ళాడిన లాస్ట్ మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. పాయింట్స్ టేబుల్ ఈ రెండు టీంలు చూసుకున్నట్లయితే ఈ సీజన్లో టోటల్ 16 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటన్స్ 9 మ్యాచ్లో విజయం సాధించి 7 మ్యాచ్లో ఓడిపోయి 49 పాయింట్లతో 4వ ప్లేస్లో కొనసాగుతుంది. తెలుగు టైటన్స్కు ఈ సీజన్లో ఇంకా 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిస్తే డైరెక్ట్గా ప్లే ఆఫ్కు క్వాలిఫై అవకాశం ఉంది. లేదంటే 3 మ్యాచ్లు విజయం సాధించి 3 మ్యాచ్లు టైగా ముగించుకున్న తెలుగు టైటన్స్ డైరెక్ట్గా క్వాలిఫై అవకాశం ఉంది. బెంగాల్ వారియర్స్ ఈ సీజన్లో టోటల్ 15 మ్యాచ్లు ఆడగా 4 మ్యాచ్లు విజయం సాధించి 9 మ్యాచ్లో ఓడిపోయి 1 మ్యాచ్ టైగా ముగించుకొని 31 పాయింట్లతో 10వ ప్లేస్లో కొనసాగుతుంది. ఈ సీజన్లో ఈ రెండు టీంల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో తెలుగు టైటన్స్ విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్లో ఏ టీం విజయం సాధిస్తుంది అనుకున్నారు కామెంట్ రూపంలో తెలియండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.